హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసాం. అయితే కొన్ని టాపిక్స్ అయితే మనము లీవ్ చేసామన్నమాట. అయితే ఈ క్లాస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమైనింగ్ టాపిక్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ కోర్స్ చూసుకుంటే ఇది మనం ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ పాలిటీ మీద మనం స్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏ ఉన్నాయో వాళ్ళకు మాత్రం డిజైన్ అయితే చేసాం. అండ్ ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే తీసుకుంటాను. అండ్ టాపిక్లో వెళ్తే కనుక వీటో పవర్. సపోజ్ ఒక పార్లమెంట్ అనేది బిల్స్ అయితే పాస్ అయితే చేస్తుంది. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక బిల్స్ అనేది యాక్ట్గా మారాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రెసిడెంట్ అసెట్ అయితే కావాలన్నమాట. అయితే ఆ బిల్స్ అనేది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రెసిడెంట్కి అయితే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి బిల్కి అసెట్ అయితే ఇవ్వచ్చు, లేకపోతే తను విత్హోల్డ్ చేయొచ్చు, లేకపోతే రీకన్సిడరేషన్కి మళ్ళీ రిటర్న్ అయితే చేయొచ్చు అనమాట. ఈ 3 చాయిసెస్ అయితే ప్రెసిడెంట్కి అయితే ఉన్నాయన్నమాట. అయితే అయితే దీన్ని మనం ఒక వీటో పవర్ లాగా కూడా అనుకోవచ్చు అనమాట. హీ ఈజ్ వెస్టెడ్ విత్ 3 వీటోస్. అలాగే అతనికి 3 వీటోస్ అయితే ఉన్నాయి. ఒకటి అబ్సల్యూటివ్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో. అబ్సల్యూటివ్ వీటోలో ఏం చేస్తారంటే విత్ హోల్డ్ అనేది చేస్తారనమాట. అలాగే విత్ హోల్డ్ చేసేటప్పుడు ఆ బిల్ అనేది ఎండ్ అవుతుంది. అలాగే ఆ బిల్ ఏది ఉందో అది అక్కడితోనే ఎండ్ అవుతుంది అండ్ అది యాక్ట్ అయితే కాదనమాట. అలాంటి సిచ్యుయేషన్లో అబ్సల్యూటివ్ వీటో అనేది మనం చెప్తాము. అలాగే ఈ అబ్సల్యూట్ వీటో అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఒకవేళ ప్రైవేట్ మెంబర్ బిల్ ఉంటే కనుక అలాంటి సిచ్యుయేషన్లో తను ఇలాంటి అబ్సల్యూట్ వీటో పవర్ యూజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ క్యాబినెట్ ఏది ఉందో ఆ క్యాబినెట్ రిజైన్ చేసేటప్పుడు కొత్త క్యాబినెట్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటి సిచ్యుయేషన్లో ప్రెసిడెంట్ తన బిల్కి అసెట్ ఇవ్వకుండా చూసుకుంటాడు అనమాట. దాన్నే అబ్సల్యూట్ వీటో అని చెప్పచ్చు. సస్పెన్సివ్ వీటో ఏంటి అంటే తను రీకన్సిడరేషన్కి బిల్ అనేది రిటర్న్ చేస్తారనమాట. అయితే రిటర్న్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ బిల్ అనేది మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి ఒకవేళ ఆ బిల్ అనేది రీకన్సిడర్ అయినా చేయొచ్చు, లేకపోతే రీకన్సిడర్ చేయకపోయినా మళ్ళీ ప్రెసిడెంట్కి అయితే వస్తుందన్నమాట. ఆ ప్రెసిడెంట్ అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్ తర్వాత ప్రెసిడెంట్ అయితే పక్కా అసెట్ అయితే ఇవ్వాలన్నమాట. ఒకవేళ పార్లమెంట్ చేంజెస్ చేసినా చేయకపోయినా ఆ బిల్ అనేది మళ్ళీ ఇంకోసారి ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేస్తే కనుక ఆ బిల్కి ప్రెసిడెంట్ అయితే అసెట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రెసిడెంట్ డస్ నాట్ ప్రాసెస్ దిస్ వీటో ఇన్ ద కేస్ ఆఫ్ మనీ బిల్. అలాగే ఈ సస్పెన్సివ్ వీటో ఏది ఉందో అది మనీ బిల్స్కి అయితే అప్లికేబుల్ కాదు. అండ్ పాకెట్ వీటో ఏంటంటే ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఒకవేళ రిజెక్ట్ చేయరు, అలాగే రెక్టిఫై చేయరు, అలాగే రిటర్న్ కూడా చేయరు. అలాంటి సిచ్యువేషన్లో పాకెట్ వీటో అని చెప్తాం. అంటే బిల్ అనేది పెండింగ్లోనే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనము పాకెట్ వీటో అని చెప్తాం అనమాట ప్రెసిడెంట్. అయితే మనము ఇదనేది చూసుకుంటే మన యుఎస్తో కంపేర్ చేసుకుంటే యుఎస్ ప్రెసిడెంట్ అనేది ఒకవేళ తను వీటో పవర్స్ యూజ్ చేస్తే కనుక రీకన్సిడరేషన్కి 10 డేస్లో రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ అదే మనము పాకెట్ వీటోలో చూసుకుంటే మనం యుఎస్ఏ కన్నా మన పాకెట్ వీటో అనేది చాలా బ్రాడర్ అని చెప్పచ్చు. అండ్ నో వీటో పవర్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 made it obligatory for the president to give his assent to the constitution amendment bill. అయితే ఈ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ఏది ఉందో దానికి మాత్రం పక్కా అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ఏ ఉన్నాయో దానికి మాత్రం ప్రెసిడెంట్ అసెట్ అయితే ఇవ్వాలి అని ఆబ్లిగేటరీగా చెప్పిందనమాట ఈ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. అండ్ ప్రెసిడెన్షియల్ వీటోస్ ఏ ఉన్నాయో అలాగే స్టేట్ లెజిస్లేచర్ మీద కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ గవర్నర్కి అనిపించింది రీకన్సిడర్ చేయాలి, అలాగే ఆ బిల్స్ అనేది కొన్ని ప్రెసిడెంట్కి అయితే ఫార్వర్డ్ అయితే చేశారనమాట. ఫార్వర్డ్ చేసేటప్పుడు తను కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఆయన వీటో పవర్స్తో సస్పెన్సివ్ వీటో కానీ పాకెట్ వీటో కానీ అబ్సల్యూట్ వీటో అనేది ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుందన్నమాట.
అలాగే ఒకవేళ సస్పెన్సివ్ వీటో ఉంటే కనుక అలాంటి సిచ్యువేషన్లో రీకన్సిడర్ చేసేటప్పుడు 6 months టైం పీరియడ్ అయితే ఉంటుంది. ఆ టైం పీరియడ్లో మనము ఒకవేళ ప్రెసిడెంట్ మళ్ళీ రీకన్సిడర్కి సస్పెన్సివ్ వీటో యూజ్ చేస్తే కనుక మనం 6 monthsలో రిటర్న్ ప్రెసిడెంట్కి అయితే పంపించాలి. అలాగే అలాంటి సిచ్యువేషన్లో అండ్ ప్రెసిడెంట్కి అయితే ఈ స్టేట్ బిల్స్ మీద ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనమాట. అయితే ఈ అసెట్ అనేది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఒకవేళ మనము పార్లమెంట్ హౌజెస్ ఉన్నాయి కదా, లోక్సభ అండ్ రాజ్యసభ, ఆ హౌజెస్ అనేది ఒక సెషన్లో లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రెసిడెంట్ అతను ఆర్టికల్ 123 యూజ్ చేసుకొని ఒక ఆర్డినెన్స్ అనేది ప్రొమోగులేట్ చేయొచ్చు అనమాట. ఏదైనా తనకి అతి అవసరం అంటే ఒక ఇమీడియట్ సిచ్యువేషన్ రెస్పాండ్ అవ్వాలని ఆ సిచ్యువేషన్స్లో మనం ఆర్డినెన్స్ పవర్స్తో ఒక లా అయితే తీసుకురావచ్చు. అండ్ ఓన్లీ వెన్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ టు మేక్ యాక్షన్ అకార్డింగ్ టు 44th Constitution Amendment Act. His ordinance making power is a coexistence with legislative powers of parliament. అండ్ డిస్క్రిమినేషనరీ పవర్ చూసుకుంటే ప్రెసిడెంట్ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఒక లోక్సభలో ఒక మెజారిటీ పార్టీ లేనప్పుడు అలాగే ఈక్వల్ ఓట్స్ ఉన్నప్పుడు తన డిస్క్రిమినేషనరీ పవర్స్తో ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తను ఒక ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ డైస్ ఇన్ ఆఫీస్ దెర్ ఈజ్ ఎ నో అబ్వియస్ సక్సెసర్. అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రెసిడెంట్కి అయితే పవర్స్ ఉన్నాయన్నమాట. డిస్మిసెస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్రూవ్డ్. అండ్ ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒకవేళ లోక్సభలో పాస్ అవుతే కనుక అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని డిస్మిస్ అయితే చేస్తారనమాట. అండ్ డిజాల్వ్ లోక్సభ ఇఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మెజారిటీ. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెజారిటీ కనుక లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో కూడా లోక్సభని డిజాల్వ్ అయితే చేస్తారనమాట ప్రెసిడెంట్. అండ్ మన పార్డనింగ్ పవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్కి వస్తే ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్స్ గురించి చెప్తుంది. అలాగే ఈ పార్డనింగ్ పవర్స్ అనేది ఒకవేళ కన్విక్టెడ్ అవుతే అలాంటి సిచ్యువేషన్లో ఈ పార్డనింగ్ పవర్స్ అయితే యూజ్ అవుతుందన్నమాట. పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ ఫర్ ఏ ఆఫెన్స్ అగైన్స్ యూనియన్ లా. ఒకవేళ ఎవరైనా పర్సన్ ఒకవేళ అఫెన్స్ చేస్తే కనుక యూనియన్ లాకి అండ్ మిలిటరీ కోర్ట్లో కానీ కోర్ట్ మార్షల్లో కానీ అండ్ సెంటెన్స్ ఈజ్ ఏ సెంటెన్స్ ఆఫ్ డెత్. అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తను పార్డనింగ్ పవర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ పార్డనింగ్ పవర్లో చూసుకుంటే ఫస్ట్ వన్ పార్డన్ రిమూవ్స్ బోత్ ద సెంటెన్స్ అండ్ కన్విక్షన్స్ అండ్ కంప్లీట్లీ అబ్సోల్వ్స్ ద కన్విక్ట్ ఫ్రమ్ ద ఆల్ సెంటెన్స్ పనిష్మెంట్ అండ్ డిస్క్వాలిఫికేషన్. అయితే ఈ పార్డన్ ఏదంటే ఒకవేళ తను కన్విక్ట్ చేసినా కూడా అలాగే సెంటెన్స్ కానీ కన్విక్షన్ కానీ ఏదైనా సరే ఆ మొత్తం అనేది రిమూవ్ అయితే చేస్తారనమాట. రిమూవ్ చేసి ఆయన డిస్క్వాలిఫికేషన్ అనేది చేస్తారనమాట పనిష్మెంట్కి. ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూటేషన్ ఇట్ డినోట్స్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ఎ లైటర్ ఫార్మ్. అయితే ఒకవేళ ఒక పనిష్మెంట్ చేశారు, దానికి చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు, బట్ ఒకవేళ ప్రెసిడెంట్కి ఆ పనిష్మెంట్ వద్దు బట్ దానికన్నా తక్కువ పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటే కమ్యూటేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. కమ్యూటేషన్తో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెత్ పెనాల్టీ బదులు ఒక లైఫ్ ఇంప్రిజ్మెంట్ అలాంటి సెంటెన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. రిమిషన్ ఇట్ ఇంప్లాయిస్ రిడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. అయితే ఒకవేళ లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఉంది, దాన్ని ఏం చేస్తారంటే 10 years ఇంపరిస్మెంట్గా మారుస్తారు. అలాంటి సిచ్యువేషన్ని రిమిషన్ అంటాం. రిస్పైట్ ఇట్ డినోట్స్ అవార్డింగ్ ఏ లెస్సర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఒరిజినల్ సెంటెన్స్ అవార్డెడ్ డ్యూ టు సమ్ స్పెషల్ ఫ్యాక్ట్. అయితే సమ్ స్పెషల్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ తను అక్యూజ్డ్ డిసేబిలిటీ కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉమెన్స్ అఫెండర్స్ కానీ ప్రెగ్నెన్సీ ఆఫ్ ఉమెన్ అఫెండర్స్ కానీ వాళ్ళు ఉంటే కన్నా అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ద సెంటెన్స్ అనేది తక్కువ చేయడం జరుగుతుంది. అండ్ రిప్రైవ్ ఇట్ ఇంప్లాయిస్ ద స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్. రిప్రైవ్ అంటే ఒకవేళ తను డెత్ సెంటెన్స్ ఇచ్చారు, ఆ డెత్ సెంటెన్స్ని
అడ్డుకోవాలి అంటే ఆ టైం అయితే ఇచ్చారనమాట. ఒక 1 మంత్లో సెంటెన్స్ అయితే అప్లై చేయాలి. బట్ ఈ రిప్రైవ్ వల్ల ఏంటంటే ఆ 1 మంత్ కాకుండా స్టే అయితే చేయొచ్చు అనమాట. స్టే అంటే ఆపచ్చు అనమాట. 1 మంత్లో ఇవ్వకుండా ఆపచ్చు. అండ్ ఈ పార్డనింగ్ పవర్ అనేది ఆర్టికల్ 72లో అయితే ఉన్నాయి ప్రెసిడెంట్కి. అండ్ అదే ఆర్టికల్ 161 చూసుకుంటే గవర్నర్కి అయితే పార్డనింగ్ పవర్స్ అయితే ఉంటాయి. బట్ దానికి అంటే ప్రెసిడెంట్ కన్నా చూసుకుంటే గవర్నర్ పార్డనింగ్ పవర్ అనేది చాలా చిన్నదని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ప్రెసిడెంట్ అనేది కోర్ట్ మార్షల్లో కూడా అంటే మిలిటరీ కోర్ట్లో ఉన్న వాళ్ళని కూడా పార్డన్ అయితే చేయొచ్చు. బట్ అదే మనము గవర్నర్కి అయితే ఆ రైట్స్ అయితే లేవన్నమాట. అండ్ ప్రెసిడెంట్ అయితే ఒక డెత్ పెనాల్టీ ఏది ఉందో డెత్ సెంటెన్స్ని కూడా ఒక రిమూవ్ అయితే చేయొచ్చు. బట్ మా గవర్నర్కి అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఒక గవర్నర్ అనేది స్టేట్కి రెస్పాన్సిబుల్గా ఉన్నా కూడా ఒక గవర్నర్ ఒక పర్సన్ స్టేట్తో అక్యూజ్డ్ అయినా సరే కానీ బట్ ఆ పార్డనింగ్ పవర్ ఏది ఉందో ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ఆర్టికల్స్ చూసుకుంటే ఈ ఆర్టికల్ 52 నుంచి మనం ప్రెసిడెంట్ గురించి చెప్పుకుంటాం. అయితే 52 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్, 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, 55 మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, 56 టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, 57 eligibility for re-election, 58 qualification for election as president, 59 conditions for president office, 60 oath or affirmation by the president, 61 procedure for impeachment of the president, 62 time of holding election to fill vacancy in the office of president, 65 vice president to act as a president or discharge his functions, 71 matters relating to the election of president, 72 power of president to grant pardon etc., 74 council of minister to aid advice to the president, 75 other provisions relating to ministers like appointment terms salaries, 76 attorney general of India, 77 conduct of business of government of India, 78 duties of prime minister in respect of furnishing of information to the president etc., 85 election of parliament, propagation and dissolution, 111 assent to the bills passed by parliament, 112 union budget, 123 ordinance, 143 పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీం కోర్ట్. అయితే ఇవన్నీ మనం ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఏ ఆర్టికల్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.